అక్కలు చెల్లెండ్లు జర పైలం పెనిమిటి మీద కంప్లైంట్ చేసేది ఉంటే జర వెనక ముందు ఆలోచన చెయ్యుండ్రి. లేడీస్ కదా కోర్టులు మాదిక్కే మాట్లాడుతున్నాయి అనుకుంటే పాపుల కాలేసినట్టేనంట. ఇగో మధ్యప్రదేశ్లో గిట్లనే ఒక ఆమె పెనిమిటి మీద పెద్ద కేసు వేసింది కానీ కోర్టులో గుట్కిలు మింగి కథ మొత్తం ఉల్టా పల్టా చేసుకుంది. ఏముంది ఇప్పుడు భర్తకు ఆమెను భరణం ఇయ్యాలంట. మనం ఎంత తోపులమైనా సరే తప్పు చేస్తే కోర్టు ముంగట తల దించుకోవాల్సిందే. కేసును కింద మీద చేస్తాం, లాయర్లను కొనిపాడేస్తాం, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తామనే తెలివి అన్నిసార్లు పనిచేయదు. ఇక ఓసారి ముచ్చట చూడురి. ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పోటి దేశమంతా చర్చ పెడుతున్నది. పెనిమిటికి నెల 5,000 రూపాయల భరణం ఇచ్చి తీరాలని కోర్టు తీర్పునిచ్చి ఆయనత కేసు పెట్టిన ఆమెను కంగు తినేటట్టు చేసింది. ఉజ్జయినిలుండే అమన్ అన్నట్టు ఆయన ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇలా పెళ్లి 2021 అయితే ఓ ఏడాది కాలం ఎసొంటి లొల్లి పంచాలు లేకుండా కాపురం చేసిరట. ఇక అటెంక ఏమైందో ఏమో కానీ దినామో లొల్లి పుట్టేదట. పొద్దునాక కష్టపడి పని చేసి వస్తే ఏంది నీ లొల్లి అని అమ్మను భార్య మీద మొత్తుకునేటోడట. అవన్నీ నడవై ఉండి లేకపోతే ఎటన్నవో అని దినామా అంటుంటే తట్టుకోలేకపోయినట మనోడు. ఇట్లయితే కాదనుకొని కొన్ని రోజులు సాటంగానైనా ఉంటే ప్రేమ ఉట్టుకొస్తుందేమో అనే ఆశతోని ఇంట్లోకి వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నట. ఓమన్నప్పుడు బాగానే ఉమ్మన్నది కానీ అటెంక పోయి కోర్టులో కేసేసిందట ఆయన భార్య. కోర్టు ఈ కేసును విచారించి ఆఖరికి ఇప్పుడు తీర్పునిచ్చింది. ఆమె పెట్టిన కేసుకు కోర్టుల జడ్జి ముందు మాట్లాడిన మాటకు అస్సలు పొంతం లేదట. గట్టి గదమాయించి అడిగితే గుట్కిలు మింగుతుందట. ఓ రకంగా ఆమె పెట్టింది ఫాల్స్ కేసు అని కోర్టు చెప్పేసింది. అంతేకాదు ఇంట్లో మనిషిని బయటకు గుంజి నలుగురు ఇజ్జత్ తీసినందుకు ఆయన పనికి ఆటంకం చేసినందుకు నెలకు 5,000 రూపాయల భరణం ఇవ్వాలన్నట. మామూలుగా భర్తల నుంచే భరణం ఇప్పిస్తారు కానీ ఇండోర్ కోర్టు ఇట్లా భార్య నుంచి భరణం ఇప్పించే వరకల్లా ఈ ముచ్చట దేశమంతటా చర్చ అయింది.